హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ 14th మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారండి, పేపర్ తెలిస్తే చెప్పండి అని చెప్పి. నేనైతే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాశాను, దానివల్ల ఆ బిట్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్పాను. మార్నింగ్ షిఫ్ట్ అయితే నాకు తెలియదు, బట్ అయినా కొన్ని బిట్స్ తెలుసుకుని చేద్దామని చెప్పి చేస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని బిట్సేనండి, కానీ మీరందరూ తలుచుకుంటే మీరందరూ కామెంట్ చేస్తే ఖచ్చితంగా అన్ని బిట్స్ తెలుస్తాయి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, మీకు ఏమేమి బిట్స్ తెలుసో అవి రిమైనింగ్ మెంబర్స్కి యూజ్ అవుతుంది కదా. సరే, ఫస్ట్ బిట్ చూద్దాం. తెలుగులో తొల్లిటి కథల గురించి అడిగాడంటండి. తొల్లిటి కథలు అనేవి ఇతిహాస ప్రక్రియకి సంబంధించినవి. మనకి మొత్తం లెసన్స్లో ఎస్ఏ వాళ్ళకి 2 ఉన్నాయండి ఇతిహాసాలు: ప్రత్యక్ష దైవాలు, ఆతిథ్యం. ఈ 2 లెసన్స్కి ఇతిహాస ప్రక్రియ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అడిగారంటండి. అది మ్యాచింగ్ అడిగారో నార్మల్ అడిగారో తెలియదు నాకు. కథ అడిగారంట, దానికి వికృతి కథ అవుతుంది. నెక్స్ట్ ఇది మ్యాచింగ్ టైప్ అడిగారంట. పరుషాలు అనేవి కచ్చట తపలు, సరళాలు గచ్చట దబ, ఊష్మాలు శేష సాహ, అంతస్తాలు యారా లావా. ఇలా చేస్తే మ్యాచింగ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మున్నీరు అర్థం అడిగారంట. సముద్రం అండి. ఇంకా ఏమైనా అడిగితే అర్థాలు చెప్పండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ ఇవి క్వార్థం, శత్రార్థకం, చేతార్థకం, ఇవి మ్యాచింగ్ అడిగారంట. ఇవి అక్కడ ఇచ్చినవి నాకు తెలియదు, కాకపోతే వెళ్ళి, చేసి, తిని ఇవి క్వార్థంలోకి వస్తాయి అన్నమాట, పాస్ట్లోకి. శత్రార్థకం అయితే ప్రజెంట్, వెళ్తూ, చేస్తూ, ఇవి శత్రార్థకంలోకి వస్తాయండి. చేదార్థకంలో అయితే వెళ్తే, చేస్తే, చూస్తే, అవి శత్రార్థకంలోకి వస్తాయి. మ్యాచింగ్ ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అసలు బిట్ ఏం అడిగాడు అనేది నాకు తెలియదు కదా. నెక్స్ట్ సమరం. ఇది వ్యుత్పత్త్యార్థం అడిగాడంటండి. మరణంతో కూడినది యుద్ధం. సమరం అనేది మరణంతో కూడినది. నెక్స్ట్ వచన కవితకు సంబంధించి ప్రక్రియలు అడిగారంటున్నారు. మరి ప్రక్రియలు అయితే వచన కవితకి సంబంధించి 4 ఉన్నాయండి: అక్షరము, చిరమాలిన్యం, ఆత్మకథ, యుద్ధ విజేత. ఈ 4 అక్కడ ఏది ఇచ్చాడో తెలియదు ఆప్షన్స్లో. ఇవి 4 అయితే వచన కవితకు సంబంధించినవి. దీంట్లో ఏది వస్తే అది టిక్ చేస్తే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమయస్ఫూర్తి అనేది ఏ ప్రక్రియకి సంబంధించింది అని అడిగారు అనుకుంటా. అది కథా ప్రక్రియ. ఇది పంచతంత్రంలోని విగ్రహం భాగంలోనిది అనమాట. దేని నుండి గ్రహించబడిందో ఒక బిట్ వస్తుంది కదా, కన్ఫామ్గా ఇది వచ్చి ఉంటుంది నాకు తెలిసి. నెక్స్ట్ నెయ్యం. ఇది నానార్థాలు అడిగారు అనుకుంటా. స్నేహం, ప్రేమ, తైలం. నెక్స్ట్ కర్మని వాక్యంలో కర్తకు వచ్చే విభక్తి అడిగారంట. కర్మని వాక్యంలో కర్తకు వచ్చే విభక్తి తృతీయ విభక్తి అవుతుందండి. కర్తరి వాక్యంలో కర్మకు వచ్చే విభక్తి అయితే ద్వితీయ విభక్తి అవుతుంది. కర్తరిలో వాక్యంలో కర్తకు వచ్చే విభక్తి ప్రథమ విభక్తి అవుతుంది. కర్మని వాక్యంలో కర్మకు వచ్చే విభక్తి ప్రథమ విభక్తి అవుతుంది. ఏం లేదండి, కర్త సేమ్ వస్తే అది ప్రథమ విభక్తి అవుతుంది. కర్మ సేమ్ వస్తే అది కూడా ప్రథమ విభక్తి అవుతుంది. అలా కాకుండా కర్మని వాక్యంలో కర్త అని అడిగారంట. తృతీయ, ఎగ్జామ్లో ఇది అడిగారని చెప్తున్నారు, తృతీయ పెట్టిన వాళ్ళది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వృత్తజాతి పద్యంలో 3వ పదం రాగనం అయ్యేది ఏంటి అని అడిగారంటండి. అది సబరణమయవ, రావు థర్డ్ వస్తుంది కాబట్టి వృత్తజాతి పద్యాలు ఇవే కదా. ఉత్పలమాల, చంపకమాల, మత్యవం, శార్దూలం. ఇదైతే మత్యవం. నెక్స్ట్ సందులో ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సైకాలజీ కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, రిమైనింగ్ మెంబర్స్కి యూజ్ అవుతుంది కదా. అంటే వాళ్ళు కూడా కౌంట్ చేసుకుంటారు కదా, మార్క్స్ కౌంట్ చేసుకుని నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి బుక్స్ అయితే తీసుకుంటారు కాబట్టి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి. నాకైతే ఇంతవరకు తెలుసు. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎస్ఏ బయాలజీ వల్ల అయితే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి బయాలజీకి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.